ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే, ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. పగతనాన్ని పక్కన పెట్టి అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న చిన్న అంశం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాడతారో తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే చనిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించి ఇచ్చుకొని ఇటువంటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నారు. 1,25,000 గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు. 55,000 దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతున్నాయి. గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా, మీరెందుకు సార్ ఆయన చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు. ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష, భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు, కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మార్లు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అల్మార్లు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేను. నా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమరికి పంపిస్తారో చూడరు. ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడితే లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నది పొరపాటు అంటున్నా నేను. మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా. ప్లీజ్ 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 మాట్లాడండి హరీష్ రావు, ప్లీజ్ మాట్లాడండి. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. మీరు కూడా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా. ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఈజ్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 1,61,348 కోట్ల బడ్జెట్ పెడితే అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు కాగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10 జిల్లాల తెలంగాణ కోసం 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష. అదే 2023-24 సంవత్సరానికి 2,90,296 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అంటే 9 ఏళ్ల మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్డిపి, జీడిపి అధ్యక్ష, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే.
ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జీఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2013-14లో జీఎస్డిపి 4,51,580 కోట్లు, వృద్ధి శాతం 12.4%. 2022-23లో మన రాష్ట్ర జీఎస్డిపి 13,13,391 కోట్లు, వృద్ధి శాతం 16.3గా నమోదైంది. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపి 159.6% వృద్ధి రేటును సాధించింది. 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలో ఎక్కువ జీఎస్డిపి కలిగిన 8వ రాష్ట్రంగా నిలిచింది. ఇదే సమయానికి దేశ జీడిపి 1,12,33,522 కోట్ల నుంచి 2,72,40,712 కోట్లకు పెరిగింది. అంటే 118% వృద్ధి రేటుకు పరిమితమైంది. 9 ఏళ్ల దేశ జీడిపి 118% వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం 159.6% వృద్ధి రేటును సాధించింది. అంటే 41.6% అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష. ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష. దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ దేశ జీడిపికి 4.9% వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తిరుగులేని నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దయచేసి ఈ కీర్తి మసకబారేటట్లు ప్రచారం చేయకండి, అది విజ్ఞత కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలే కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం. 2013-14లో తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు, వృద్ధి రేటు 11%. 2022-23 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398, వృద్ధి రేటు 15.3%. దేశ తలసరి ఆదాయం 1,72,276 రూపాయల కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,40,122 రూపాయలు ఎక్కువ. అంటే దాదాపు డబుల్ అధ్యక్ష. చిన్న రాష్ట్రాలు సిక్కిం, ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది శ్వేతపత్రాలతోనో రాతపత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం, ఇది నిజం. కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు. రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష. 2014లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష. స్వంత పన్నుల రాబడి అధ్యక్ష, నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఏ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది. కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కూడా పంపిస్తాను అధ్యక్ష. ఇవాళ సొంత పన్నుల రాబడి నుండి ఇవాళ 84.2% రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇవాళ దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన అధ్యక్ష. మొదటి స్థానంలో హర్యానా 86.9%తో ఉండగా 84.2%తో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని ఈ నెల 11న ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 25% దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు, ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా చేసి ఉండొచ్చు. ఈరోజు కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల, ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ 25% దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష. అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైనా ఇష్టారీతిన చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 293 ప్రకారం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలవు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది. దీన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని పిలుస్తూ ఉంటాం. ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా
నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకునుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష. ఈ 0.5 ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టముగాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. నిజంగా ఒకవేళ 0.5% ఎఫ్ఆర్బిఎం మేము తీసుకుని ఉంటే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష.